ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి నడపడం? అసలు నీకు డ్రైవింగ్ వచ్చా రాదా? ఇప్పుడు ఏమైంది అత్తయ్య? కారు బాగానే వెళ్తుంది కదా. ఏంటి బాగానే వెళ్తుందా? స్ట్రైట్ రూట్ లో కూడా ఘాట్ రోడ్ లో వెళ్ళినట్టు వెళ్తున్నావు. వామిటింగ్ ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకోండి అత్తయ్య. నీ డ్రైవింగ్ చూస్తుంటే భయం వేస్తుంది. భయం వేస్తే కళ్ళు మూసుకోండి. ఏయ్ ఎదురుగా వెహికల్ వస్తుంది చూడవే, పక్కకు తప్పుకోవే. వాడే పక్కకు వెళ్తాడులే అత్తయ్య, మీరేం కంగారు పడకండి. దగ్గరకు వచ్చేదా? సుయి ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను డ్రైవర్ అన్నారు కదా. ఓనర్స్ మీద కోపం వస్తే డ్రైవర్స్ ఇలాగే చేస్తారు. ఏదో బుద్ధి తక్కువైపోయి డ్రైవర్ అని చెప్పానే కారాపు. పర్వాలేదు అత్తయ్య, నేను మిమ్మల్ని క్షమించేశాను. నీకు కారు నడపడం రాదు, ఆపవే. ఎలాగోలా ఇలాగే ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్య. ఇలా వెళ్తే ఇంటికి కాదే పైకి పోతాం. కారు ఆపు. ఎలా ఆపాలి? అది కూడా తెలీదా? బ్రేక్ వెయ్యి. బ్రేక్ ఎక్కడుంటుంది అత్తయ్య? బ్రేక్ ఎక్కడుందో తెలియకుండానే డ్రైవ్ చేస్తున్నావా? నన్ను చంపేలా ఉన్నావు కదే. అదిగో ఆ కాలి కింద ఉన్నది తొక్కు. ఇదా? ఆ గట్టిగా తొక్కు. అది యాక్సిలేటరే, దాన్ని కాదు. దాని పక్కన తొక్కు. ఇంత చెత్త డ్రైవింగ్ నేను ఎక్కడా చూడలేదు. నేను డ్రైవర్ని అయితే కదా సరిగ్గా డ్రైవ్ చేయడానికి. ఇక నువ్వు డ్రైవ్ చేయొద్దు, నేను డ్రైవ్ చేస్తాను. సరే అత్త, ఇప్పుడు మీరు డ్రైవరు, నేను ఓనరు. ఏంటి? అదే, మీరు డ్రైవింగ్ చేస్తారు, నేను మీ పక్కనే కూర్చుంటాను. ఇదొక్క చావు. ముందు దిగవే. మీరు దిగండి అత్తయ్య. సారీ అత్తయ్య, మీకు రీరింగ్ ఇచ్చే ఛాన్సే లేదు. మీకంటే ముందుగా ఇంటికి వెళ్ళి ఈ ఫోటో అందరికీ చూపించి ఈ రోజు మీ సంగతి తేలుస్తాను. నమ్మించి మోసం చేసింది. నడి రోడ్డు పైన నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంట్లో నా గురించి ఏం చెప్తుందో, ఎలాంటి గొడవ జరుగుతుందో ఏమో. ఇప్పుడు ఏం చేయాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.